అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు వైనస్ ప్రోగ్రామ్. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? దేవుడు పనిచేసే వారినంటే చాలా ఇష్టపడతాడు. సాతానుడు లేజీ సోమరిపోతులను చాలా ఇష్టపడతాడంట. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం విందాము. సామెతలు 31లో ఒక స్త్రీ పని చేయడం గురించి ఉంది. ఆ వాగ్దానము ప్రతి పురుషునికి ప్రతి స్త్రీకి కూడా మరి రిలేట్ అవుతుందని నమ్ముచున్నాను. చద్దాం. 31వ అధ్యాయము సామెతలు గ్రంథము 25వ వచనం. బలమును ఘనతయు ఆమెకి వస్త్రములు, ఆమె రాబో కాలము విషయమై నిర్భయంగా ఉండును. 27వ వచనం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. చాలాసార్లు మన ఇండియా దేశంలో లేజీ పీపుల్ని ఎక్కువ చూస్తూ ఉంటాము. వేరే దేశాల్లో మనం వెళ్ళినట్లయితే భార్య భర్త వాళ్ళకి ఎన్ని కార్లైనా ఉండని చాలా పని చేస్తూ ఉంటారు. సింగపూర్లో మేము గత కాలంలో వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ నన్ను చాలా చాలా బలంగా ఆకర్షించింది. ఏంటంటే, ఒకసారి ఒక వ్యక్తి చర్చ్కి వెళ్తున్నప్పుడు ఒక మాట చెప్తా ఉంటున్నాడు. ఏంటంటే, ఇదిగో ఇతను కనబడుతున్నాడే, ఈయన దగ్గర చాలా కార్స్ ఉంటాయి, ఆయనకి ఒక మ్యాన్షన్ ఉంటుంది, అంటే చాలా పెద్ద ఇల్లు వరకు ఉంటుంది. కానీ ఆయన చర్చ్కి వచ్చి ఆయన బాత్రూమ్స్ కడుగుతాడు. అంతేకాదు, కార్లు తీసుకురాడంట, సైకిల్లో వస్తాడంట. ఎంత దీనత్వం! దేవుడు దీవించినా కూడా వాడుకోవడంలో తప్పేం లేదు, కానీ ఆయన దేవుని పని చేయడం కొరకు, త్వరగా రావడం కొరకు ఆయన ఆ కార్యం చేస్తాడు. విలియం కేరీ ఎంతమందికి తెలుసు? మనందరికీ తెలుసు. దేవుని యొక్క బైబిల్ని అనేక భాషల్లో తర్జుమా చేశాడు. ఆయన ఒక చర్చ్లో పాస్టర్గా ఉన్నాడు. అయితే సండేస్, సాటర్డేస్ దేవుని యొక్క పని చేస్తూ మిగతా రోజులన్నీ చెప్పులు కుట్టేవాడంట. ఎందుకంటే చిన్న తనములో వారు చాలా పేదరికంలో ఉండేవాడు. సో ఆయన చెప్పులు కుట్టుకునేవాడంట. అప్పుడు ఒక అతడు అన్నాడంట, అదేంటయ్యా, నువ్వు పాస్టర్ కదా, నువ్వు మళ్ళా చెప్పులు కుట్టుకుంటున్నావు, నీ విలువ ఏమవుతుంది అంటే, ఆయన అన్నాడంట, దేవుని యొక్క పని చేయడము, ఆయన సేవ చేయడం నా కర్తవ్యము, దేవుడు నాకు అప్పగించిన హై కాలింగ్. కానీ నా బ్రతుకు తెరువు కొరకు చెప్పులు కుట్టడంలో తప్పేం లేదని అన్నాడంట. ఆ వ్యక్తి గమనిస్తుండగా ఖాళీగా ఉన్న సమయంలో విలియం కేరీ గారంట పుస్తకాలు చదువుతూ ఉండేవాడంట. అలాగా చెప్పులు కుట్టుకుంటూ గ్రీక్ భాష, లాటిన్ భాష, హెబ్రీ భాష, ఫ్రెంచ్ భాష నేర్చుకుంటా ఉన్నాడంట. బుక్స్ తరచుగా చదివి అన్ని భాషలు నేర్చుకున్నాడంట. ఇంకా చెప్పాలంటే హెబ్రీ భాష నేర్చుకోవడానికి 7 మైళ్ళ ప్రయాణం నడుచుకుంటూ వెళ్ళి భాష నేర్చుకుని వచ్చేవాడంట. ఎంత పనిమంతుడు! కాబట్టి దేవుడు అతన్ని ఇండియా దేశానికి పంపించి ఇన్ని లాంగ్వేజెస్కి, మన దేశంలో ఉన్న ప్రతి లాంగ్వేజ్కి, ప్రతి భాషకు దేవుని యొక్క బైబిల్ని తర్జుమా చేయడానికి ఆ వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. ఈరోజు నీవు కూడా పనిమంతుడుగా ఉన్నట్లయితే నీ చేతి పనిని దేవుడు దీవిస్తానని చెప్తున్నాడు. ఐ విల్ బ్లెస్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. నువ్వు ఖాళీగా ఉంటే దేవుడు దీవించడు. నువ్వు ఎప్పుడైతే పని చేస్తున్నావో నీ హస్తాన్ని దేవుడు దీవించును గాక. విలియం కేరీ లాగా చేస్తామో, లేక మనము మదర్ తెరిసా లాగా చేస్తామో, ఆమె ఆఖరి వరకు కూడా పని చేసిందంట. చనిపోయే ముందు కూడా ఆమె పని చేసిందంట, హెల్ప్ చేస్తూ ఉందంట. ఈరోజు దేవుడు అలాంటి వ్యక్తులుగా మనల్ని దీవించి పని నిమిత్తమై బలమును ఘనతను దయచేసి, ఇంకో మాట, పని చేయకుండా ఆహారము తినకూడదు అనే మాట బైబిల్లో, న్యూ టెస్ట్మెంట్లో కూడా ఉందండి. సో అది జ్ఞాపకం చేసుకునండి. లెట్స్ వర్క్. ఖాళీగా ఉన్నప్పుడు దేవుని పని చేద్దాము. తద్వారా మన సంతానం మీద, మన వంశం మీద దీవెనలు పొందుకుందాము. ఈరోజు చిన్న ప్రార్థన చేస్తాను. మీ చేతులు చాపండి. దేవుడు మీ చేతులను దీవించడం. లార్డ్ జీసస్, మహోన్నతుడు తండ్రి, పని చేయటం మాకు నేర్పించండి. నా తండ్రి ఎల్లప్పుడూ పని చేస్తున్నాడు, నేను పని చేస్తున్నానని చెప్పిన యేసయ్య, మేము కూడా పని చేయడం మాకు నేర్పించండి. 1 గంట కూడా ఖాళీగా ఉన్నట్లయితే సాతాను దూరుతాడు నాయనా, శోధిస్తాడు. కాబట్టి ఖాళీగా ఉండడానికి వీలు లేదు నాయనా. అయ్యా, మాకు తోచినంత ఏ పని నువ్వు అప్పగించావు, మా చేతికి ఏ పని అందిందో ఆ పని అయ్యా మేము తప్పకుండా చేసి నీ నామాన్ని మహిమపరచుటకు సహాయం చేయమని, ఇదిగో చాపిన చేతులను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి చేయిను నువ్వు దీవించండి అయ్యా. కుడి చేతితో చేస్తున్న పని, ఎడమ చేతితో చేస్తున్న పని, 2 హస్తాలతో నాయన ఏ పొలంలో, ఏ ఉద్యోగంలో వారు పనులు చేస్తున్నారో వారిని బహుగా దీవించి ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం మీతో, నాతో, అందరితో మాట్లాడాను కదా. కింద కమెంట్లో ఐ విల్ వర్క్ ఫర్ గాడ్ అండ్ ఐ మస్ట్ వర్క్ ఫర్ హిమ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.